ఆయన ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఆనందాన్ని, ఆరాధనని అనుభవిస్తాం. వారు కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు, మనము హృదయాన్ని అర్పించి పూజ చేస్తున్నాము. కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలుసా? ఎవరు అంటుకొని ముట్టుకొని నీళ్లు దేవునికి సమర్పించాలి అనే మంచి హృదయం, అది మంచి ఉద్దేశం, అది అందుకు కొబ్బరికాయ కొడతారు. మరి ఎవరు అంటుకొని నీరు, ఎవరు ముట్టుకొని నీరు ఎక్కడుంది? కొబ్బరికాయలు తప్ప ఇంకెక్కడ లేదు కదా, అవునా కదా? అందుకని ఆ నీటిని సమర్పించాలనే ఉద్దేశం అంతే. అయితే పశ్చాత్తాపము వలన కలుగు నీరు, కన్నీరెంతో పవిత్రము, అది దేవుణ్ణి దింపుతుంది మన కోసం. అది కూడా ఎవరు ముట్టనిదే పశ్చాత్తాప కన్నీరు కారిస్తున్నాం మనం. కొబ్బరికాయ నీరు హృదయంలో పశ్చాత్తాపం లేకపోయినా వస్తుంది, కానీ పశ్చాత్తాప కన్నీరు దేవుణ్ణే హృదయంలోనికి తెచ్చేస్తుంది. కొబ్బరికాయ కొట్టడం మానేసామా? నిజమైన ఎవరు ముట్టని నీరు కార్చడం నేర్చుకున్నామా? అందుకండి కన్నీరు గార్చి ఏడిచి ప్రార్థన చేసేది సంఘాల్లో. క్రైస్తవుల పట్ల వివక్ష చూపండి రాని. ఏం దోచుకున్నావండి? ఏం కీడు చేస్తున్నావు? అందరికిలాగా దొమ్మిగా వచ్చి దోపిడీలు దగాలు చేసి లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? లేదే. దేశం కోసం రాత్రి మగళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేయట్లేదా? దేశం యొక్క బాగు కోసం దివారాత్రులు ఉపవాసాలుండి కన్నీరు కార్చట్లేదా? ఈ భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క క్షేమం కోసమే ప్రార్థన చేస్తున్నాం, కానీ బ్రిటిష్ వాడి క్షేమం కోసం ప్రార్థన చేయట్లేదుగా, ఇంకోటి కోసం ప్రార్థన చేయట్లేదుగా. అమెరికా నుండి వచ్చిన వాల్మార్టే కానీ ఇంకోటే కానీ అట్లాంటి దేశంలోకి రాకూడదని చెప్పాం కదా, రాకూడదనే కదా ప్రార్థన చేశాం. మొదట మన దేశం, వాళ్ళెవడో విదేశీయులు వచ్చి దేశాన్ని దోచుకుంటా అంటే రాకూడదనే కదా చేస్తున్నాం ప్రార్థనలో. అంతేగాని వాడెవడో క్రిస్టియన్ దేశాలు దోసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. ఏసన్న గారు ఆ మధ్య వాక్యంలో చెప్తూ రాషముగా బల్ల గుద్ది ప్రసంగం చెప్పేవాడు. క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట ఒకానొక రోజున నా ప్రభువుకి న్యాయం తీర్చిన పిలాతు కూడా నా ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడక తప్పదు. ఆ రోజున పిలాతు నిలబడాలి, హేరోదు నిలబడాలి, ప్రపంచంలో క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన ప్రతి ఒక్కడు నిలబడాలి. సిగ్గుతో పారిపోతారు. ఆ రోజున నిలబడాలి ప్రతి ఒక్కడు.